హల్లెలూయా. నేను నిన్ను మరువను. నీ కన్న తల్లి నిన్ను మరిచినా, నీ కన్న తండ్రి నిన్ను విడిచిపెట్టినా, నేను నిన్ను మరిచిపోయే దేవుడను కాను. మనం అనుకుంటున్నాం, ఏమని అనుకుంటున్నాం? యేసయ్య నన్ను మరిచిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నన్ను మరచిపోయాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టేశాడు అని మనం అనుకుంటున్నాం. కానీ యేసయ్య నీ కన్నీళ్లను చూస్తున్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు. దేవుడే ఉంటే నాకు పిల్లల్ని ఎందుకు ఇయ్యడు? నా గర్భములో ఎందుకు కుమారుడు పుట్టడు? దేవుడే ఉంటే నేను ఎందుకు అప్పుల పాలైపోతాను? దేవుడే ఉంటే ఎందుకు నేను ఈ స్థితిలో ఉంటాను? దేవుడే ఉంటే ఎందుకు నేను ఈ విధముగా ఆర్థిక ఇబ్బందులు? దేవుడే ఉంటే ఎందుకు నేను నిరుద్యోగిగా ఉంటాను? ఎందుకు నేను అప్పుల పాలవుతాను అని అనుకుంటున్నావేమో. కానీ నా యేసయ్య ఏమంటున్నాడంటే, నవమాసాలు మోసి కన్ని పెంచినటువంటి తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను విడిచిపెట్టే దేవుడను కాను అంటాడు.